ఎగ్ లవర్స్‌కి డబుల్ ట్రీట్ అండి. ఒక్క వీడియోలో 2 డిఫరెంట్ ఎగ్ ఫ్రై రెసిపీస్. ఒకటి గార్లిక్ ట్విస్ట్‌తో నోరూరించే రెసిపీ అయితే, ఇంకోటి సింపుల్ మసాలాతో సాటిస్ఫైయింగ్ రెసిపీ. ఎగ్ ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాంటిదండి. ఉండేది గుప్పెడు, కానీ దానిలో ఉండే పోషకాలు బోలెడు. 6 గ్రామ్స్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్, ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఎగ్ ఒక కంప్లీట్ ఫుడ్ అండి. అందుకే అందరూ వారానికి కనీసం 3-4 ఎగ్స్ తినాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ఇప్పుడు మనం మొదటి రెసిపీ చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 6 లేదా 7 మిరియాలు, 3 యాలకులు, అర ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కక ముందే ఎగ్స్ వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ అన్ని వైపులా వేగేలా కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత వాటిని తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కుక్ అవ్వడం కోసం చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. 2 నిమిషాలు ఇలా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక 1 కరివేపాకు రెబ్బ ఆకులు వేసుకోవాలి. ఇది గొప్ప ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా ఆయిల్ సెపరేట్ అవుతుందో? ఈ స్టేజ్లో ఎగ్స్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక దీనికి గుప్పెడు కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మన గార్లిక్ ఎగ్ ఫ్రై రెడీ అండి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు మన రెండో రెసిపీ. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటిని ఇలా ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి. వైట్ని ఎల్లోని వేరు చేసుకోవాలి. ఇప్పుడు వైట్స్ని సన్నగా ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇది కాస్త ఓపికతో చేయాల్సిన పనే. హ్యాపీ ఎండింగ్ కోసం బిగినింగ్లో ఆ మాత్రం కష్టం ఉండాలి కదండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అడుగు పట్టకుండా. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, ముక్కలుగా చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి వేయాలి. ఈ స్టేజ్లో ఇంట్లో కిటికీలు తలుపులు తెరిచి ఉన్నాయేమో చూసుకొని మూసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు తరిగి వేసాం కదా, గుమ్మగుమ్మలు అలా వ్యాపించేస్తాయి. మనం చేసుకుంటున్న ఈ 5 ఎగ్లు ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి సరిపోవు కదా. చూసారా, ఆనియన్స్ నుంచి ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు నెమ్మదిగా, మళ్ళీ చెప్తున్నా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా ఎగ్ వైట్ ముక్కల్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి.
తరువాత యెల్లోస్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అలా బాగా కలిసేలా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అవసరమైతే కాస్త ఉప్పు లేదా కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర ఇలా చల్లుకుంటే మన టేస్టీ ఎగ్ మసాలా ఫ్రై రెడీ. ఈ 2 రెసిపీల్లో ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆకలి మళ్ళీ వస్తుంది కదా! ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని టేస్ట్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం మరో టేస్టీ రెసిపీతో. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.